దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి 40 దినాలు మీరందరూ ప్రార్థనకు వచ్చారు. మీరందరూ వచ్చారు. 40 దినాలు ఏకీభవించి ప్రార్థన చేశారు. దేవుడు చాలా వరకు చాలా కార్యాలు చేశారు. చాలా మంది సాక్ష్యాలు చెప్పారు. అద్భుతమైన కార్యాలు అవన్నీ కూడా అంటే సాక్ష్యం అనగా కనిన వినిన సంగతులను తెలుపడవి. మన జీవితాల్లో జరిగినట్టు సజీవమైన సాక్ష్యాలు అనేక మంది పంచుకున్నారు. మరి ఈ సందర్భంలో ఇటువంటి అవకాశం మరలా రాదు కాబట్టి ఉన్న ఈ సమయాన్ని మరి మీ యొక్క సాక్ష్యం ద్వారా ఎవరైనా సంఘముతో పంచుకోవాలి అని ఆశపడినట్లయితే దయచేసి మీరు ఎవరైనా ముందుకు వచ్చి చెప్పడానికి అవకాశం ఉంది. దేవుడు చేసిన ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. మరి పాస్టర్ గారు రమాదేవి గారు మన మధ్యకు వస్తున్నారు. వారి యొక్క సాక్ష్యాన్ని మనతో పంచుకుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చేరి వచ్చిన సంఘముకు, దైవజనుల కుటుంబానికి, దైవజనులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. 40 దినాలు మరి యొక్క కృతజ్ఞత కూడికలు మరి దేవుడు మనకెంతగానో తోడుగా నుండి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉండి ఘనంగా ఈ 40 దినాలు జరిగించినటువంటి దేవాది దేవుడికి మనం ఎంతగానో రుణపడి ఉన్నాము. దేవుని నామానికి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. నా సాక్ష్యం ఏంటంటే ఎంతో సంతోషంగా నా యొక్క కుటుంబంలో దుష్టుడు చేరి ఎంతో గలిబిలి చేసి నా యొక్క కుటుంబాన్ని మరణం వరకు తీసుకెళ్ళాడనమాట. దుష్టుడు చనిపోవాలని కూడా తీర్మానం చేసుకున్న మా జీవితాన్ని దేవుడు మమ్మల్ని నిలబెట్టి ఇటు ప్రార్థన ద్వారా ఇటు మరి మా యొక్క స్థితిని మా యొక్క భక్తి జీవితం ద్వారా ఇంకా మేమే కాదు కానీ మా కొరకు దైవజనుల కుటుంబం ఎంతగానో ప్రార్థన చేశారు. మరి మా కుటుంబం ఈ రీతిగా ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్తున్నాను అంటే మరి దేవుడు చేసిన నా పట్ల, నా కుటుంబం పట్ల ఎన్నో మేలును బట్టి మరి ఇంత కష్టకాల సమయంలో, ఇంత దుఃఖ సమయంలో చనిపోదామని మరి ఆ యొక్క సిద్ధపడి కూడా మరణానికి కూడా మేము సిద్ధపడి ఉండగా మరి దేవుడు ఈ పరిస్థితుల్లో, ఈ దుఃఖ పరిస్థితుల్లో నాకు సేవను అప్పగించాడు దేవుడు. అసలు అట్లాంటి పరిస్థితుల్లో మా మనస్సు మా దగ్గర లేదు. మేము ఎంతగానో నలిగి కృంగి వేదనతోటి, దిగులుతోటి, ఎంతో రోదనతో ఉన్న సమయంలో ఆ సేవా పరిచర్యని దేవుడు మాకు అప్పగించాడు. ఏం చెయ్యాలి, అక్కడికి వెళ్ళి నేను ఎట్లా చెప్పాలో కూడా నాకు తెలియని పరిస్థితుల్లో దేవుడు నాకు ముందుగా ఉండి నన్ను నిలబెట్టుకొని మరి అక్కడ సేవలో దేవుడు నన్ను ముందుకు నడిపిస్తున్నాడు. సంఘస్థులు కూడా ఎంతో నేను చెప్పే వాక్యం ద్వారా వాళ్ళు బలపడి మరి నా ఎడల వారి యొక్క హృదయపూర్వకమైన ప్రేమ నాకు చూపిస్తూ నన్ను ఆదరిస్తూ ఉంటా. ఆ సంఘానికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పాస్టర్ గారు మరి దాసు గారు ఎంతో కాలం నుండి నాకు తెలుసు. ఆ బాబు నేను మాట్లాడుకునే ప్రతి సమయంలో కూడా అమ్మా అని పిలుస్తాడు, అయ్యా అని నేను పిలుస్తా. ఒక తల్లి బిడ్డకు ఉన్నటువంటి ప్రేమ మా మధ్యలో ఉంది. అదే ప్రేమ మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చి ఈ యొక్క సేవలో కూడా పాల్గొని మరి యొక్క బిడ్డ పెట్టుకున్న ఈ యొక్క మినిస్ట్రీలో కూడా మరి మమ్మల్ని కూడా పాలుభాగస్తులుగా ఉండి ఈ విధంగా నడిపిస్తున్న దేవాతి దేవుడికి ఎంతో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయితే కొన్ని దినాలుగా నాకు ఈ చెయ్యి ఎంతో చాలు నొప్పి, ఏది పని కూడా చేసుకోలేని పరిస్థితుల్లో చాలా బాధపడేదాన్ని. మరి బాబు పాస్టర్ గారు మరి ఆ యొక్క ప్రేరాయలు నా మీద రాసి
ఆ వాటర్ కూడా నా మీద చల్లి ప్రార్థన చేసినప్పుడు ఆ దినాల నుండి ఈ దినాల వరకు కూడా నా చేయి నొప్పి తగ్గిపోయి చక్కగా ఎంతో నేను పని చేసుకుంటున్నాను. ఇప్పుడు కూడా నేను నా చేయి నొప్పి ఉందేమో నేను సరి చేసుకుంటున్నాను. ఉందా లేదా పోయిందా, రోజు ఉండలేదు కదా అప్పటి నుండి. ఇప్పుడు ఉందేమో అని అనుకొని ఇప్పుడు కదిలించుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. నా పట్ల ఈ స్వస్థత దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుడికి మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క మరి సేవా పరిచర్యలో దేవుడు మనందరినీ కూడా ఇటు సంఘముగా ఏర్పరిచి మరి ఈ రీతిగా 40 దినాలే కాదు కానీ ఎల్లప్పుడూ కూడా ఇట్టి కృపలో ధన్యతలో మనమందరం కూడా సంఘముగా కొనసాగాలని దేవుని పేరట నా సాక్ష్యాన్ని ముగించుకుంటున్నాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. హల్లెలూయా. పొందగలండి. ఇప్పుడు అందరికీ నా వందనాలు. పాస్టర్ గారికి నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే నాకు కిడ్నీలో స్టోన్స్ వచ్చింది. అయితే ఫస్ట్ రోజు చాలా భయంకరంగా నొప్పి వచ్చింది. ఆ రోజు మా అయ్య ప్రేయర్ రాసి ప్రేయర్ చేశారు. మరి స్టోన్ సైజ్ అయితే 10.9, 8.1, 5.7 అలా పెద్ద సైజులు ఉన్నాయి. మరి పెద్ద సైజులు ఉన్నప్పటికీ మరి అంత సైజు స్టోన్ ఉంటే చాలా భయంకరమైనటువంటి నొప్పి వస్తుంది. కానీ దేవుని కృపను బట్టి ఆ రోజు ప్రేయర్ చేసిన కాడ నుంచి అంత నొప్పి రాకుండా కొంతసేపు కొంచెం ఉంటా తగ్గుతా నన్ను అంటే ఫస్ట్ సారి బాగా భయంకరమైన నొప్పి వచ్చి నాకు కిడ్నీకి స్టంట్ కూడా వేశారు. అప్పుడు కూడా అంత పెద్ద స్టోన్ ఉంది. మరి అప్పుడు దేవుడు మరి స్టంట్ వేసి మళ్ళా అదే కిడ్నీకి మళ్ళా స్టోన్స్ వచ్చింది. ఏంటి ప్రభావము అని నేను ఎంతగానో బాధపడ్డాను. కానీ దేవుని కృపను బట్టి మరి ఆయన స్టంట్ వేయాలన్నారు. కానీ నేనైతే దేవుని మీద ఆధారపడి నాకు దేవుడే తగ్గించాలని మరి టాబ్లెట్ వేసుకుంటా. దేవుని కృపను బట్టి నాకు కొంచెం ఇప్పుడు పెయిన్ రిలీఫ్గా ఉంటుంది. మీరందరూ నా కొరకు ప్రార్థించండి. ఇదే నా చిన్న సత్యం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనములు. నాకు ఈ సమయం ఇచ్చిన దైవజనునికి దైవజనురాలికి కూడా నా వందనములు. మరి ఈ 40 days ప్రేయర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఏ స్థితిలో స్టార్ట్ చేస్తున్నామో ఏసైకి సమస్తం ఎరిగి ఉన్న దేవుడు. మరి డాడీ ఫస్ట్ డే అయితే పలహారం తీసుకొచ్చి పెట్టారనమాట. మీకు అది డాడీకి ఎందుకో అది కంప్లీట్గా అనిపించగా సెకండ్ డే నుండి భోజనాలు స్టార్ట్ అయ్యి నిజంగా సమస్తం ఎరిగిన దేవుడు అని ఈ 39 రోజులు మరి భోజనాలు ఎలా జరిగించున్నామో అది ఏసైకే తెలుసు. నిజంగా ఇందాక పాడిన పాటలో చెప్పుకున్న విధంగా అసాధ్యమైన దేవుంది అని మేము చేసే ప్రతి ప్రార్థనలోని ఏసై తోడుగా ఉన్నారు. మేము చేసే ప్రతి మనవిని ఆయన ఆలకించున్నాడు, మాకు ఉత్తరం దయచేస్తున్నాడు. నిజంగా నాకు అనిపిస్తుంది మనం ఏ పాటి వారం ఆయన ప్రార్థిస్తే ఆయన మనకు ఉత్తరం ఇవ్వడానికి అని. నిజంగా సంఘంలో ఇప్పటి వరకు ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు. ఒక్కటని కాదండి, అట్లానే ఈ 40 రోజుల ప్రార్థనలో ప్రతి ఒక్క బిడ్డ కూడా చేసిన ప్రతి బిడ్డకి తెలుసు వాళ్ళు సహాయం చేసి ఉన్నారు భోజనాలకి. దేవుడు ఆ బిడ్డ కుటుంబాన్ని అంతకంతకు దీవించును గాక. అలానే యేసయ్య మెండైన కృపలు ఇలానే మన మీద ఉండాలని నా చిన్న సాక్ష్యం ముగించుకుంటున్నాను. ఆయన చేసిన అద్భుత కార్యాలను మరోసారి మనస్ఫూర్తిగా స్తుతులు చెల్లించుకుంటూ సమస్త మహిమ యేసయ్యకే కలుగును గాక. నా చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవుని నామములు కూడి ఉన్న ప్రతి ఒక్కరికి అలాగే సమయం ఇచ్చిన దైవదాసులకు కూడా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి నిజంగా ఈ 40 దినాలు కూడా దేవుడు ఎంతో గొప్పగా మహిమకరంగా ఘనముగా జరుగుతున్నాడు. ప్రతి పరిస్థితి ఎరిగిన దేవుడు బిడ్డ చెప్పిన రీతిగా. కానీ ప్రతిదినం ఏ దినానికి ఆ దినము సమృద్ధిని ఇచ్చాడు. గ్యాస్ విషయంలో కూడా ఎంతమందికి వండుతున్నా కూడా గ్యాస్ నాకు 3 నెలలు వచ్చిందండి. 3 నెలలు ఎంతమందికి వండినా 3 నెలలు వచ్చింది నాకు గ్యాస్. ప్రతి విషయంలో కూడా దేవుడు తోడుగా ఉన్నారు. అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే నాకు షుగర్ వచ్చి దాదాపు 7-8 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడు చూసినా 350-400 లోపే ఉంటుంది.
ఆ బిళ్ళలు ఇస్తూనే ఉంటారు, వేసుకుంటూనే ఉంటాను, కంట్రోల్ అప్ అండ్ డౌన్ జరుగుతూనే ఉంటాను. అయితే ఈ 40 దినాలు నేను ఒక్క ట్యాబ్లెట్ కూడా నేను వేసయ్యా నాకు షుగర్ కంట్రోల్లో ఉంచండి, నాకు మంచి ఆరోగ్యం ఇవ్వండి అని నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మొన్న చూపించుకుంటే 225 ఒక్క ట్యాబ్లెట్ కూడా నేను 40 రోజులు వేసుకోవాలి. అంతకుముందు 2 రోజులు వేసుకోకపోయినా సరే చెమటలు పట్టేసి తగ్గిపోవటమో ఎక్కువ అవటమో ఏదో అయిపోయి గబగబా వచ్చి ఏసీ వేసుకోవడం పడుకోవడం అట్లా జరిగేది. కానీ 40 దినాలు నాకు మంచి శక్తినిచ్చి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి దేవుని పిల్లలందరికి కూడా ఆతిథ్యం ఇవ్వడానికి ఆయన ఎంతో కృప చూపించి ఉన్నారు. ఇంకోటి ఏంటంటే నాకు నవంబర్ నెలలో యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందండి. చాలా భయంకరంగా బాధ పెట్టింది. అది ఎందుకంటే ఆడవాళ్ళ విషయం వాళ్ళకే తెలుస్తాయి. ఖచ్చితంగా నేను ఒక 10 రోజులు చూశాను. ఇంకా తట్టుకోలేక హాస్పిటల్కి వెళ్తే ఈయన అన్నారు ఒక 5,000 తీసుకెళ్ళి అన్నాడు. అంత ఎందుకులే ఒక ట్యాబ్లెట్లు రాస్తారు అంతే కదా అన్న. ఖచ్చితంగా 5,000 అయిపోయింది. ఆ రోజున 5 పైసలు కూడా తిరిగి రాలి 5,000 రూపాయలు హాస్పిటల్లో అయిపోయినాయి. మళ్ళీ 10 రోజులకు రమ్మంది, నేనైతే వెళ్ళలేదు. గత 15 రోజుల క్రితం ఈ 40 దినాలు మొదలు పెట్టినాక సేమ్ అదే పరిస్థితి వచ్చింది. నేను తిట్టితో కూడా చెప్పాను, అదే పరిస్థితి వచ్చింది. కానీ యేసయ్య నేను హాస్పిటల్కి వెళ్ళను. ఆ దినాలు వెళ్తే 5,000 రూపాయలు అయిపోయినాయి. కానీ ఈ దినాన్ని మా పరిస్థితి నీకు తెలిసిన ఆయన నేను వెళ్ళను ప్రభువా. మొదటి ఆదివారం మీ యొక్క శరీరము రక్తములో నేను పాలు పంచుకుంటాను తండ్రి అని అనుకున్నా. అయితే మొదటి వారము నేను చూసుకోలేదు, ద్రాక్షారసం అయిపోయింది. మొదటి వారం పెట్టుకోకుండా 2వ వారం పెట్టుకున్నాం. ఆ శరీరం రక్తం తీసుకుంటా ఒకటే మాట అనుకున్నా, యేసయ్య నా పరిస్థితి నీకు తెలిసిన ఆయన నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోతండి. నీ రక్తము నా రక్తంలో కలుపయ్యా, నీ శరీరము నా శరీరంలో కలుపుతండి అని చెప్పి నేను ప్రార్థించుకుని కన్నీటితో తీసుకున్నప్పుడు ప్రార్థన 3 గంటలకు అయిపోయింది. 4 గంటల నుంచి నాకు ఏ వ్యాధి లేదండి. దేవుడు నన్ను స్వస్థపరచండి. నేను అంత మరి భయంకరమైన పరిస్థితుల్లో నా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుని ఆ బలహీనత నుంచి నన్ను విడిపించి మరి ఈ దినం వరకు కూడా నాకు మంచి ఆరోగ్యం ఇచ్చిన తండ్రికే సమస్త మహిమ కలుగునుగా. మేము మరి మోకరించి కన్నీటితో ప్రార్థించినప్పుడు మా తండ్రి తప్ప మాకు ఎవరు లేరు, యేసయ్య నీవే దిక్కని ప్రార్థించినప్పుడు ప్రతి కార్యంలో కూడా దేవుడు మాకు తోడుగా ఉండి ఇంతవరకు నడిపిస్తున్న తండ్రికే సమస్త మహిమ కలుగునుగాక. ఈ 40 దినాలే కాదు కానీ ఇంకా మరి రేపటి నుంచి మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన సహాయం కోరుకుంటూ ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించునుగాక. అందరికీ వందనములు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దగ్గరలో ఉండాలని ఇల్లు ఈ ఇంటి కోసం దాదాపు 3 నెలల నుంచి 6,000, 5,000, 4,500 ప్రభువా ఎలాగైనా సరే 5,000 అయినా కడదామని ధైర్యం చేశాను. ఎందుకంటే దేవుని మీద అన్నయ్య మాట చెప్పారు నాకు ఫస్ట్లో, అదే బాగా ధైర్యం వచ్చింది. అంటే నేను చాలా మొండివాడు అమ్మా అని. రాజు కంటే మొండివాడు ఎవరు? రాజు కంటే గొప్పడు ఎవరంటే మొండివాడు. అలాగే దేవుని విషయంలో కూడా మనం మొండితనంగానే ఉండాలి. రాత్రి కాలం చెప్పినట్టు నిజంగా అద్భుతము అని అంటే మనం ఎక్కడెక్కడో విచిత్రమైనటువంటి సినిమాలో ఇంద్రజాలం చేసి చూపించినట్టు కంటికి కనబడినట్టు అవి కాదు. కానీ మన జీవితంలో జరిగే గొప్ప విషయాలు ఏంటంటే చిన్న చిన్న విషయాలే దేవుడు చేసేటువంటి. ఇంటి కోసం ఎంత తిరిగానో, ఎంతంత దూరం బిఎస్ఆర్ కాలేజీ దగ్గర నుంచి ఐతా నగర్లో ఎన్ని ఇళ్ళు అయితే ఉన్నాయో అన్ని ఇళ్ళు చూసి వచ్చానండి. పాపం ఏ మాటగా మాట రమ అక్కడ కుమారక్క ఉంది, ఆవిడ ఇద్దరు కలిసి మొత్తం జల్లెడు పట్టినా ఎక్కడ మనకు సరైన ఇల్లు దొరకలేదు. అయితే దైవ సేవకురాలకు ఒక మాట చెప్పారు, మా ప్రార్థనలో దైవ సేవకుల దగ్గరలో ఉండాలి, మందిరానికి దగ్గరలో ఉండాలి, ప్రార్థనకి దగ్గరలో ఉండాలనే ఒక ఆశ. దేవుడు నా ఆశను తీర్చి మరి రమ ఉండే ఇంట్లోనే, రమ పక్కనే, రమ అంటే నా ఫ్రెండ్ కాబట్టి రమ అంటే నాకు క్షమించండి, పాస్టర్ గారు సేవకురాలు దైవ సేవకుల రమాదేవి గారి గృహంలో వారి పక్కన ఒక రూము. నాకు ఇంటి వనంతా వెళ్ళి నాకు మాట్లాడారు, సార్ ఇలా సంగతి మరి ఇల్లు ఖాళీ అవుతుందంటే కదా, మరి నేను వస్తాను అంటే, అమ్మా మీరంతా నా పిల్లలమ్మా, నువ్వు నన్ను అడుగుతావేంటి, రమాదేవి ఇష్టమైతే నాకు ఇష్టమే అన్నాడు. హల్లెలూయా. కాబట్టి దగ్గరలో రమాదేవి గారి పక్కనే రూము నాకు దేవుడు ఇచ్చాడు. మరి దగ్గర 2-3 రోజుల్లో నేను షిఫ్ట్ అవుతాను. మీరందరూ ప్రార్థన చేయండి. దేవుడు ఈ విధంగా నా ఆశను తీర్చాడు. ఎక్కడికి వెళ్ళాలి, పగలన్నా మీరంతా ఉంటారు అంటే నాకంటూ శత్రువులు ఎవరు ఉండరు, నాకందరూ స్నేహితులు, ఇంత పిల్లల దగ్గర నుంచి పెద్దోడు దాకా. అయితే విషయం ఏంటంటే నైట్ వచ్చేసరికి నేను ఒక్కదాన్నే ఉండాలి.
నిజంగా ఇది కూడా మెరకలే. ఎందుకంటే ఇప్పటికిప్పుడు జరిగింది ఇది ఒక గంటలో జరిగిన విషయం. ఇది దాదాపు 3 నెలల నుంచి ఇంటి కోసం తిరుగుతున్నా. దొరికిందా అని చెప్పేసి మా పాస్టర్ గారు వాళ్ళందరూ దైవజనులు అడుగుతుంటే దొరికిందమ్మా ఇక్కడ అయితే విఎస్ఆర్ కాలేజీకి వెళ్ళి అన్నాను. విఎస్ఆర్ కాలేజీకి దగ్గరలో, మందిరాలకు దగ్గరలో, ప్రార్థనకు దగ్గరలో దేవుడు సెంటర్ పాయింట్ అన్నమాట. దేవుడు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మేము బ్రతికినంత కాలం ఆయన ఎళ్ళు అనేదాకా నేను ఆ ఇంట్లోనే ఉంటామని రమాదేవి చెప్పింది. అమ్మమ్మ మీరు అలా అనొద్దు, మీరంతా నా పిల్లలు, మీరంతా చోటులో నాకు ఇష్టమని చెప్పేసి అన్నారు. ఇది కేవలం మనం చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు, దుఃఖపరిచే దేవుడు కాదు. నేను అదే అంటా, ఒకసారి మనోళ్ళు తెలియకంటారు మాకు దేవుడు ఏం చేశాడు అంటారు. దేవుడు మాకేం చేశాడు అనే బదులు దేవునికి మనం ఏం చేస్తున్నామని మీరు ఒక్కసారి ప్రశ్న వేసుకోండి. ఎవరికాళ్ళు మీరు ఏమైనా దేవునికి చేశారా? పుట్టిన దగ్గర నుంచి దేవునికి మనం చేయగలిగితే దేవుడు మన పక్షాన్ని ఉంటాడు. అందుకే నేను చెప్తాడు, ముందు మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు మీ యొద్దకు ఆయన వస్తాడు అని. కాబట్టి ఈ విధంగా 40 రోజుల ప్రార్థనలో చాలా అద్భుతాలు జరిగినాయి. ఆ నిడదవాళ్ళ నుంచి అమ్మాయి వచ్చింది, దూరక అమ్మాయి సాక్ష్యం చెప్పింది. సరోజిని విషయంలో ప్రార్థన చేసాం, మంచి రిజల్ట్ వచ్చింది. మన జ్యోతిమ్మ విషయంలో ప్రార్థన చేసాం, మరి చిట్టితల విషయంలో ప్రార్థన చేసాం, మన శృతి చిట్టి విషయంలో, మరి జాబు విషయంలో ప్రార్థన చేసాం, అలాగే వేరే విషయంలో ప్రార్థన చేసాం. అమ్మ నాగేంద్రమ్మది అంతా కూడా అన్నిటికంటే హైలైట్ సాక్ష్యం అది. ఆమెకు ఆగిపోయిన డబ్బులన్నీ కూడా గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. మరి ఇంకొక విషయం ఫస్ట్ చెప్పింది నేను పిప్ అన్న విషయం చెప్పాను. డెంటల్ హాస్పిటల్కి వెళ్తే ఏం చేస్తారో, ఎలా చేస్తారో, అమ్మ మనీ లేదు నా దగ్గర అనుకున్నప్పుడు విచ్ఛిన్నమైపోరు కాక విచ్ఛిన్నమైపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకే హ్యాపీ నేను. కాబట్టి ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడని మనం విశ్వసిద్దాం. మన వ్యక్తిగత ప్రార్థనలో మరి దైవ సభల కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. తరచుగా అందరము కూడా కలుసుకుంటూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రానున్న దినాల్లో ఒక పెద్ద కోనేరుగా ఏర్పరచాలి దేవుడు. మనందరం ప్రార్థన చేద్దాం. ఒక ప్రార్థన గోపురంగా 24 గంటలు ప్రార్థన చేసేటువంటి వ్యక్తులు ఉండాలి ఇక్కడ. 24 గంటల ప్రార్థన ఫోన్ చేసి ప్రార్థన చేయగల ప్రార్థించే ఒక టీం ఉండాలి ఇక్కడ. కాబట్టి ఇవన్నీ జరగాలని మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం.